ఆర్థిక పుష్పగుచ్చాలను అందిస్తారు. తదుపరి మన పార్లమెంట్ మెంబర్ శ్రీ నాగం శ్రీనివాసరెడ్డి గారికి పుష్పగుచ్చాలను అందిస్తారు. ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు నాగం శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఏదైతే స్టూడెంట్స్కి నెక్స్ట్ ఇంటర్మీడియట్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, మన భవిష్యత్తు ఏంటి అనే ఒక మంచి కార్యక్రమాన్ని ఇప్పుడు కూడా బ్రిలియంట్ సంస్థ పెడతా ఉంటారు. దానికి ఈరోజు వాళ్ళని కూడా బ్రిలియంట్ సంబంధించిన మన నమ్ముతుల్లా భాషా గారు, అదేవిధంగా వాళ్ళ అబ్బాయి అఖిల్ గారు, వాళ్ళిద్దరు కూడా దగ్గర 23 సంవత్సరాల నుంచి ఈ సంస్థను నడుపుతూ ఈరోజు మళ్ళా ఈ సంవత్సరం ఎంతో చక్కగా అందరినీ ఎన్నో స్టాల్స్ మన రాష్ట్రమే కాకుండా అటు కర్ణాటక నుంచి వచ్చారు, తమిళనాడు నుంచి వచ్చారు, చాలా కాలేజెస్, చాలా కోర్సెస్, అదేవిధంగా భవిష్యత్తు దేని మీద బాగుంది అనే దాని మీద ఇవ్వటానికి కూడా ఈరోజు ఈ స్టాల్స్ అన్నీ పెట్టారు. అవన్నీ కూడా మనం చూసామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి దానికి ఈరోజు వేదిక మీద మన అర్చనీ కాలేజ్ అధిపతి రవికుమార్ గారు, అదేవిధంగా ఎస్కే తాహరా గారు, మళ్ళా మన భాషా గారు, శివరామకృష్ణ గారు, ఉదయ్ కుమార్ గారు, సాయి యశ్వంత్ గారు, అదేవిధంగా ఐ క్యాంపు ఈరోజు డాక్టర్ అగర్వాల్ ఐ క్యాంప్ కూడా వాళ్ళు కూడా పెట్టారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఐ క్యాంపు మన టౌన్లో కూడా ఫ్రీగా ఎన్నో ఉచితంగా చెక్ చేయటం, అదేవిధంగా స్పెక్స్ చేయటం అవి కూడా చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా పేరు నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంత భారీ ఎత్తున మన వాళ్ళు బ్రిలియంట్ అకాడమీ ఏదైతే మన నమ్ముతుల్లా భాషా గారు చేయటం చాలా సంతోషం. దీనికి దగ్గర 23 సంవత్సరాల నుంచి ఎంతోమంది విద్యార్థులను ముందుకు తీసుకెళ్ళిన సంస్థ ఇది. ఈరోజు ఒంగోలులో మేము ప్రతిసారి కూడా ఎంపీ గారి కానీ మేము ఊళ్ళో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రోగ్రాంకి అటెండ్ అవ్వటం, ఈ ప్రోగ్రాంలో వాళ్ళు చేస్తున్న విషయాలు కూడా మన వాళ్ళందరూ కూడా చెప్పటం, ఇలాంటివన్నీ కూడా మనం చేయటం జరుగుతూ ఉందని చెప్పి మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు ఎంతోమందిని ముందుకు తీసుకెళ్ళే కార్యక్రమం ఈరోజు మన వాళ్ళు ఈ సంస్థ బ్రిలియంట్ సంస్థ చేయటం చాలా సంతోషం. ఈరోజు ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఏం కోర్స్ ఉంది, పేరెంట్స్కి కూడా ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈరోజు ఇంజనీరింగ్, మెడిసిన్స్తో పాటు ఎన్నో ఉన్నాయి కోర్సెస్. ఈరోజు ఇంటీరియర్ డిజైన్స్ కానీ లేకపోతే ఆర్కిటెక్ట్ కానీ చాలా కోర్సెస్ ఉన్నాయి. కాబట్టి దాన్ని ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా వీళ్ళు క్లియర్గా మనకు గైడెన్స్ ఇచ్చే విధంగా మనకి చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి దీనికి ఏదైతే వీళ్ళు పెట్టారో దీన్ని అంతా కూడా స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఉపయోగించుకోండి. తప్పకుండా మీ భవిష్యత్తు వాళ్ళు చేసే దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోండి, బాగా ఆలోచించుకొని మీరు మంచి నిర్ణయాలు తీసుకొని మీ భవిష్యత్తులో ఒక మంచి మార్గం ఎన్నుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే ఈరోజు మన
రామతుల్లా గారు వాళ్ళ అబ్బాయికి వాళ్ళ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా తప్పకుండా మా పూర్తి సహకారం ఉంటుంది. ఈ ఇన్స్టిట్యూషన్కి ఇంకా ఎంతో మందిని మనం ముందుకు తీసుకెళ్లే విధంగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు బహుమతులు అందుకున్న ఇద్దరు నా విద్యార్థులైన సగౌరవంగా చెప్పుకుంటున్నాను. నారాయణ విద్యా సంస్థల్లో నా దగ్గర చదువుకున్న విద్యార్థులే. రామ్మా త్వరగా రండి. విజయాలు మోదీ అబ్బాయి సార్, మిగిలిన వారందరికీ సాయంత్రం కార్యక్రమం పూర్తయ్యే లోపల ఇదే విధంగా వేదిక మీద సత్కరించడం జరుగుతుంది. ఎవరు దాని గురించి చింతపడవలసిన పని లేదని తెలియజేస్తూ ఇస్తారు. ఎన్ని కార్యక్రమాలున్నా అంత ఒత్తిడిలో కూడా కేవలం మన కోసం తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఇక్కడికి విచ్చేసిన మన ప్రియతమైన తనకి ఓ చిరు జ్ఞాపకం. మన సంస్థ చైర్మన్ శ్రీ జ్ఞాపకల్లా భాష గారు, మన సంస్థ ఎండి తోహరా మేడం గారు వారి స్వహస్తాల మీదుగా అందిస్తారు. సార్, ఎమ్మెల్యే గారికి మాలో చిన్న విన్నపం. ముగ్గురు చిన్నారులు మీ స్వహస్తాల మీదకి అందుకోవాలని ఆశపడుతున్నారు. వెళ్ళడమ్మా. అమ్మా గోల్డ్ మెడల్ ఏమమ్మా, త్వరగా వెళ్ళమ్మా. అక్కడికి వెళ్ళి త్వరగా వెళ్ళి, టైం లేదు. వీరందరూ 990కి పైగా మార్కులు సాధించి ఘన విజయం సాధించారు. మీ చప్పట్లతో వాళ్ళని అభినందించవలసిందిగా కోరుతున్నాం. 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3. జీవితంలో చాలా మన అతిథులందరికీ ఒక్కసారి లేచిన స్టాండింగ్ ఓవేషన్ వీడ్కోలు పలుకుదాం. ఆ ఫోటో వైపు సర్టిఫికెట్ చూపించడమ్మా. బి ఆల్ఫాబెట్ రెడీగా ఉండడమ్మా. త్వరగా బి ఆల్ఫాబెట్ కూడా ముందుకు వచ్చేసేయండి. సి కూడా వచ్చేసేయండి. ఓన్లీ స్టూడెంట్స్ డయాస్ మీదకి ఓన్లీ స్టూడెంట్స్ మాత్రమే అలౌ చేయండి. పేరెంట్స్ రావద్దండి.
ప్లీజ్ పేరెంట్స్ రావద్దు. ఫొటోస్ ఏదైనా తీసుకుంటే పేరెంట్స్ ఫొటోస్ తీసుకోండి. ఫొటోస్ తీసుకునే పని అయితే పేరెంట్స్ వాళ్ళ స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఫొటోస్ ఇక్కడ నుంచి తీసుకోండి. ఫోటో అంటే లేట్ ఏమో, చాలా టైం ఇక్కడి పట్టే నుంచి వెళ్ళిపోతుంటారు అంతే, ఆగిపోదు. త్వరగా. మాట ఇచ్చిన ప్రకారం ఉమ్మడి ప్రకాశం జిల్లాలలో ఈ సంవత్సరం 950 పైగా మార్కులు సాధించి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక స్టూడెంట్స్ అందరూ how do you feel by getting this laptop in the lucky day? Happy? Sir, one more sir. Sir, please, one more. Happy? Happy? Why Rakesh? వై రాకేష్. Rakesh. రాకేష్ వై రాకేష్. Why Rakesh? ఉన్నారా లేడా? వై రాకేష్ ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. టైమ్ అవుట్. సార్ వన్ మోర్ ప్లీజ్. రాకేష్ ఉన్నారా? వై రాకేష్. నెక్స్ట్ సార్. సిహెచ్ నవ్యశ్రీ. సిహెచ్ నవ్యశ్రీ ఉన్నారా? సిహెచ్ CH. నవ్యశ్రీ ఒకటోసారి, సెకండ్ టైం. మూడోసారి. అన్ని అమ్మాయిలు కొట్టేస్తున్నారు. అబ్బాయిల పేర్లు వచ్చినా కానీ కామ్ అయిపోయింది. వాడెవడో వచ్చాడు కానీ రాలేదు. అబ్బాయిలు అది 2 సార్లు వచ్చిన పేర్లు కానీ ఇద్దరికి రాలేదు అబ్బాయిలకి. ఈసారి వచ్చేటి కోరుకుంటూ వచ్చారు. సార్ వన్ మోర్ ప్లీజ్. కరెక్ట్ అయితే సార్ ఇంతకీ వద్దా సార్? యూ వారి డెలిగేట్ కూడా బాయ్ ఒక నిమిషం మా సార్, ఫోన్ నెంబర్ చెప్పమ్మా. 7 seconds. Absolutely correct. సార్ అదే 2 more గిఫ్ట్స్ సార్. ఆ 2 గిఫ్ట్ కూడా ల్యాప్టాప్కి అది లక్కీ డాలర్ నుంచి. స్మైల్ లేదు. స్మైలింగ్ ఫియరింగ్గా ఉన్నట్టుంది. యు ఆర్ స్మైలింగ్. సార్ వన్ మోర్. ఇప్పుడు 2 కూల్ కిడ్స్ ఎంఐటిఎస్ యూనివర్సిటీ